गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायकपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिजाड्यां धकारापहां हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। मयूराधिरूढं महावाक्यगूढं मनोहारिदेहं महच्चित्तगे महीदेवदेवं भजे लोकपालम्। ఇవాళ స్కంద పంచమి. నేను ఇప్పుడు ఆఖరిలో చదివింది సుబ్రహ్మణ్య స్వామి శ్లోకమే. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహాదేవదేవం మహాదేవబాలం భజే లోకపాలం. మయూరాధిరూఢం, హంసవాహనంలో ఎగిరి తిరుగుతుంటాడు. మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా ఇక్కడ. మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మహావాక్యాల యొక్క రహస్యం ఆయన దగ్గర ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే మన పిల్లలు పుట్టడానికి బాగా అర్చన చేస్తుంటాం, అది ఓకే, లౌకికంగా అది ఆయన ప్రూవ్డ్ అనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి జరుగుతుంది అనేది ఇక నిస్సందేహం, అది అందరికీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది. అయితే ఇంకా ఆయన ఏమిస్తాడంటే మహావాక్యగూఢం, మహావాక్యాల యొక్క అంటే ఈ వేదాంతంలో ఈ భగవద్గీత ఇలాంటి వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క రహస్యాలను కూడా రివీల్ చేసేది ఆయనే. తత్వమసి అని చెప్పింది ఆయనే, తత్వమసి అనేటటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఆయనకి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉన్నారు. ఆంజనేయ స్వామి ఉన్నారు, బాలాజీ, శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ నారాయణ పరబ్రహ్మస్వరూపం అన్నీ ఉన్నారు. అంటే ఇన్ని ఎందుకు అని అడుగుతారు. ఇన్ని ఎందుకని అంటే లోకో భిన్న రుచి. నువ్వు వంకాయ కూర ఎందుకు తింటావు, బెండకాయ కూర ఎందుకు, అన్ని రకరకాలు ఉన్నాయి. భగవంతుడు సృష్టిలో అన్నీ ఇచ్చాడు. ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు దానికి వెళ్ళాలి. కానీ అన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలే. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అంశలే ఇవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. కానీ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్కి అన్నీ కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ అనమాట. అది విభూతి యోగంలో వస్తుంది ఆయనకి. అన్నీ కూడా నా యొక్క అంశలే అని చెప్తున్నారు అనమాట. ఆ యొక్క అంశ కూడా మనలో కూడా కొద్దిగా ఉంది. అది భగవదంశ మనలో ఉంది. ఆ భగవదంశని తెలుసుకునే ప్రయత్నమే మానవ జీవితంలో ఆఖరి పురుషార్థం. అది ఎన్ని పురుషార్థాలు ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్తాం మనం. 4 పురుషార్థాల కోసం నేను ఈ వ్రతం చేస్తున్నాను. మీ ఏ వ్రతం చేసినా పురోహితుడు అది మీ చేత చెప్పిస్తారు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధర్మ
అర్థ కామ మోక్ష. ధర్మ అర్థ కామం ఫుల్ బిజీ, మనం ఓవర్ టైం చేస్తున్నాం. మోక్షం దగ్గర పాటు పోవడం లేదు, టైం దొరకట్లేదు. వాన పడుతుంది, ఫోన్లు, వాన పడుతుంది, వాళ్ళకి ఈత ఉంటుందా ఉండదా, ఎందుకంటే వాన పడితే ఎగ్గొట్టేయచ్చు అని. వాన పడినా గొడుగు రెడీగా పెట్టుకొని వచ్చేవాడు ఒకడు ఉంటాడు. అది భక్తి అంటే, శ్రద్ధ అంటే అనమాట. మీరందరూ భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ వాతావరణంలో మీరు ఈ దేవాలయ ప్రాంగణంలో రావడం చాలా శుభసూచకం. ఇది ఈ కాలనీకి కానీ అసలు విశ్వశాంతి కావాలి అని అంటే ఇలాంటి సత్సంగాలు జరగాలి. ఆ సత్సంగాల్లో ఊరికే ఏవేవో చెప్పకుండా భగవద్గీత లాంటిది, భగవద్గీత అనేటటువంటిది ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం. ఇప్పుడు మనందరం ఒక శ్లోకం చెప్పాలి, మీరందరూ రాగానే అని అన్నాను. ప్రయత్నించండి ఒకసారి. వండర్ఫుల్ అండి. ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇది సాధన అంటే, సాధకుడు అంటే ఇదనమాట. సాధన లేదే సాధ్యం కాదండి. ఇది కూడా సాధన లేదే సాధ్యం కాదు. మీరు సాధన చేస్తున్నారు. ఒక శ్లోకం ఇస్తాను, అలాగే ఇవాళ కూడా ఒక శ్లోకం ఇస్తాను. భయపడకండి, చెప్పకపోయినా నేను చెప్తాను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. అందరికీ బెనిఫిట్ చేసేవాడుగా నన్ను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఎప్పుడు పరమశాంతిని పొందుతారు అని అంటున్నారు. సుహృత్ అంటే మంచి హృదయంతో అందరినీ కూడా నేను ప్రేమస్వరూపుడు భగవంతుడు మనల్ని కరుణించి కాపాడడానికి ఆయన ఎప్పుడు నిరంతరము దీక్షలో ఉన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. రాముల వారి వ్రతం ఏంటంటే సకృత్ అంటే కొద్దిగా అయినా నిన్ను శరణు అని ఒకరికి కొద్దిగా అంతే చాలు, వాడిని రక్షించడమే నా వ్రతం పోమన్నాడు. అంటే సుహృత్తే కదా, ఎలా రక్షించాలి అనేటటువంటిది. సో మనం 5 అధ్యాయాలు చక్కగా నిర్వర్తించుకొని అందరూ ఆలయ కమిటీ వారు అందరి యొక్క సహకారంతో, మీ అందరి సహకారంతో, భక్త బృందం సహకారంతో 5 అధ్యాయాలు చక్కగా విజయవంతంగా నిర్వహించుకొని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మనం ఇవాళ 6వ అధ్యాయంలోనికి వస్తున్నాము. ఈ 6వ అధ్యాయము ఒక చెరుకు గడ ఉంటే కణుపులని ఉంటాయి. కణుపులంటే ఒక నోడల్ పాయింట్స్ లాగా ఉంటాయి అన్నమాట, మధ్యలో కణుపు. ఇది 6వది ఏమిటి అని అంటే అట్లాంటిది ఒక శ్రేష్టమైనటువంటి నోడల్ పాయింట్ లాంటిది అన్నమాట. ఒక దీన్ని ఏమన్నారంటే ఆత్మ సంయమ యోగము అన్నారు. ఏమన్నారండి? దీన్నే తేలిగ్గా అర్థం కావడానికి ఏమన్నారంటే ధ్యాన యోగము అన్నారు. ఏమన్నారండి? ధ్యాన యోగం. కొన్ని పుస్తకాల్లో ఆత్మ సంయోగం అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో ధ్యాన యోగం అని ఉంటుంది. అంటే ధ్యానము చేసేటటువంటి పద్ధతిని దీంట్లో చక్కగా వివరించారు అనమాట. అంటే ఇది సనాతనముగా వస్తున్నటువంటిది. దీనికి మోడర్న్ ఏరియాలో ఏం చేస్తున్నారంటే దీనికి కొన్ని సొబగులు అద్ది ఇప్పుడు ఉండేటటువంటి కాలమాన పరిస్థితులుగా చాలామంది యోగాలు నేర్పుతున్నారు. అవేమి తప్పు కాదు అవి, కానీ మాతృస్థానం వహించింది ఏంటంటే భగవద్గీతలోని ధ్యాన యోగమే. దీన్ని తెలుసుకుంటే అవన్నీ బాగా తెలుస్తాయి. ఇవి తెలియకపోతే అవి ఏమీ తెలియవు. దాన్ని ఎలాగో తెలుసుకోవాలి అనేటటువంటిది ఇవాళ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాసు. కొంతమంది తల్లులు పెన్ను పుస్తకం తెచ్చుకొని రాస్తున్నారు. మహిళలలో ఉన్న యాక్టివిటీ పురుషుల్లో ఎక్కడ కనబడడం లేదు. పెన్నులు ఎత్తుక్కుంటున్నారు కొంతమంది. ఒకడు రిప్రజెంటేషన్ ఉన్నాడు మనకి, ఎవరంటే దుర్గా ప్రసాద్. ఆ పక్కన నవ్వుతూ ఉన్నటువంటి మన సుధాకర్. మిగతా వాళ్ళందరూ యుద్ధానికి కత్తులు లేకుండా వచ్చిన సోల్జర్లాగా అన్నీ పడేసి వచ్చారు. వాట్సాప్లో సరే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే నీ యొక్క అభ్యాసం అనేటటువంటి దాంట్లో తెలుస్తుంది. నువ్వు రాసుకుంటే ఏమవుతుందంటే 3 times రీడింగ్తో సమానం. అది నీ హ్యాండ్, నీ బ్రెయిన్, నీ యొక్క చూపు అన్నీ దాంట్లో కోఆర్డినేట్ అవుతాయన్నమాట. అందుకే మనకి చిన్నప్పుడు ఏం చేసేవారంటే చూచి వ్రాత అని రాయించేవారు. రాసేవారా? కాపీ రైటింగ్ రాయడమే. 4 పారాగ్రాఫ్లు ఇచ్చి రాయడం వల్ల ఏమవుతుందంటే ముందు దస్తూరి బాగుంటుంది. ఎవరి దస్తూరి బాగుంటే వాడి యొక్క క్యారెక్టర్ కూడా కొంత బాగుండే అవకాశం ఉంది.
కొంతమంది హ్యాండ్ రైటింగ్ని బట్టి కూడా పర్సనాలిటీని విశ్లేషణ చేస్తారు సైకాలజిస్ట్. బెరికి కోడి గీతల్లాగా ఉందనుకో వాడు ఏం చేస్తాడో తెలియదు. కొంతమంది హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉందనుకో, అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి వేరే మార్గంలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మెజారిటీ అనమాట. సో నెక్స్ట్ before commencing our 6th chapter, which is very vital and important and profound knowledge, we chant Krishna. చెప్పండి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మనస్ఫూర్తిగా పిలవాలి గోవిందుడిని. గోవిందాయ నమో నమః. గో అంటే వేదములను, వింద అంటే రక్షించేవాడు, అంటే జ్ఞానాన్ని ప్రొటెక్ట్ చేసి మనకి అందించేవాడు. గో అంటే గోవులు కూడా ఉన్నాయి, మన గోశాల కూడా ఉంది, దాన్ని పాలకుడు గోవిందుడు అని. అంటే గో అంటే భూమి అనే అర్థం కూడా ఉంది. గో నుంచే జియో వచ్చిందనమాట. జియో అంటే భూమి, అంటే భూమికి, జ్ఞానానికి, గోవులకి, జీవులకి రక్షణ ఇచ్చేటివాడు ఎవడు అంటే గోవిందుడు. గోవింద అన్నప్పుడు ఇన్ని మాటలు, ఇన్ని భావాలు మీ మనసులో మెదిలితే అప్పుడు నిజంగా అది గోవింద అనమాట. లేదా ప్రసాదం కోసం గోవిందా, ప్యాకెట్లో ఓడిపోయినోడు కూడా గోవిందా అట్లా కాదు. ఇది మనం ఏంటంటే జీవన సమరంలో విజయవంతంగా ఎదుర్కోవడానికి గోవిందనామాన్ని ఒక ఊతంగా తీసుకోవాలన్నమాట. సో చక్కగా ప్రణత క్లేశనాశాయ. ప్రణత అంటే నమస్కరించిన వాళ్ళకి, శరణన్న వాళ్ళకి క్లేశములు, కష్టములు నాశనం చేసేస్తారు. మీ అందరి అసలు క్లేశాలు ఎక్కడున్నాయి? మన లోపలే బోర్డు ఉన్నాయి, అవన్నీ కూడా నాశనం చేసేస్తాడు అనేటటువంటి. ఇవాళ మనం చక్కగా 6వ అధ్యాయంలోకి వచ్చేసాము. అథ 6ోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రిత కర్మఫలం. శ్రీ భగవానులే ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ఆయనే అంతా, దీంట్లో ఎక్కువ పోర్షన్ ఆయనే మాట్లాడతారు. ఆఖరణ అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది, ఆ సంశయాన్ని కూడా ఆయన నివృత్తి చేస్తారు. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అనాశ్రిత. అనాశ్రిత అంటే ఏమిటి? ఆశ్రయం అంటే ఆశించకుండా కర్మఫలాల్ని నిష్కామ కర్మ బుద్ధితో ఎవరు చేస్తారో కార్యం కర్మ కరోతి యః. కార్యాల్ని కరోతి అంటే చేస్తాడో, యః అంటే ఎవడైతే, స సన్యాసీ చ యోగి చ, అతనే సన్యాసి, అతనే యోగి. అంతేగాని ననిరగ్నిర్ నచాక్రియ, పనులు వదిలేసి చేతులు ముడుచుకొని కూర్చున్నాడు యోగి కాదు. చాలామంది మనకి దొంగ యోగులు కనబడతారు. ఏదో భిక్ష తినడం, ఏమి చేయడు, వాడు యోగి కాదంటున్నాడు. ఎవడు చేయాలి? అనాసక్త భావంతో కర్మలు చేసేవాడే యోగి అంటున్నాడు. ఫండమెంటల్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఎవరు? పారసైట్స్, వాళ్ళు పరాన్న భుక్కులు అనమాట. నువ్వు పని చేయి, ఏదో ఒక పని చేయి, భగవంతుడు ఇచ్చాడు కదా, ఏదో ఒకటి. జ్ఞానదానం చేయి, అన్నదానం చేయి, ధనదానం చేయి, ఏమీ లేకపోతే టెంపుల్ ప్రిన్సెస్ క్లీన్గా ఊడు, శ్రమదానం చేయి. అనాశ్రిత అంటే డోంట్ ఎక్స్పెక్ట్ రికగ్నిషన్ ఫ్రమ్ అదర్స్. అంటే నాకు వీడు గుర్తించాలి అని కాదు, నీ అంతటా నువ్వు హృదయపూర్వకంగా చేయాలి. అనాశ్రిత కర్మఫలం. కర్మఫలాల్ని ఆశ్రయించకుండా ఎవడైతే కర్మలు చేస్తాడో వాడే అసలైనటువంటి సన్యాసి, వాడే యోగి. అంతేగాని ననిరగ్నిర్, అగ్నికార్యం చేయడు ఒకడు. సన్యాసులు అగ్నికార్యం చేయరు వాళ్ళు. అర్థమైందా? నేను సన్యాసిని, అగ్నికార్యం చేయలేదు కనుక నేను సన్యాసిని అంటే కుదరదు పొమ్మన్నాడు. నచాక్రియ, నేనేం పనులు చేయను కనుక నేను సన్యాసి అని అంటే అది కూడా కుదరదు పొమ్మన్నాడు. ఎంత బాగా చెప్తున్నారు అంటే ఏమిటి చెప్తున్నారు? కర్మయోగమే చాలా ఇంపార్టెంట్. కర్మయోగం ఎందుకు చేయాలి అంటే కర్మము ద్వారానే నీకు జ్ఞానం వస్తుంది. దీనికి
స్వామి చిన్మయానంద ఏం చెప్పారంటే, జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం. చూసారా, కర్మయోగం షుడ్ టేక్ యూ టు జ్ఞానయోగం. కాబట్టి కర్మ సరిగ్గా చేస్తేనే కానీ జ్ఞానయోగం రాదు. కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసంభవం. అది అసంపూర్ణం, ఇది అసంభవం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి పనులు, మీరు టీచర్, మీరు డాక్టర్, మీరు గృహిణి, మీరు ప్రొఫెసర్, మీరు ఇంజనీర్, మీకు ఇచ్చినటువంటి పనుల్ని చక్కగా శ్రద్ధగా నిర్వర్తించండి. అదే యోగం అని చెప్తున్నాడు ఆయన. ఎంత బాగుందండి ఇది. ఒక టీచర్, మన భగవద్గీత అందుకే అందరికీ చెప్తాను. నేను రామకృష్ణ మఠం తరఫున ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇది చెప్తుంటాను నేను ప్రొఫెసర్స్కి. వాళ్ళకు కూడా, నువ్వు ఏదో జీతం ఇస్తున్నాడు, నేను వచ్చాను, సిలబస్ కాదు, నువ్వు పీపుల్ని ఎలాగ మోటివేట్ చేస్తున్నావు, హౌ యూ ఇన్స్పైర్ ద పీపుల్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సబ్జెక్టు సిలబస్ కొట్టేసి అయిపోయింది టకా బస్సు ఎక్కి వచ్చేయడం వెళ్ళిపోవడం కాదు. వాట్ ఈస్ దట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ పాజిటివ్లీ. భగవద్గీత అర్థం చేసుకుంటే చాలా బాగుంది సార్ ఇది. అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎలాగ ఉండాలంటే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవడో నా క్లాస్లో ఉన్నాడు, వాడిని నేను ఇన్స్పైర్ చేస్తున్నానని మాట్లాడాలి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని నేను అడ్రస్ చేస్తున్నాను. దీంట్లోంచి ఒకడు వస్తాడు, ఎవడొకడు, ఒక పెద్ద CEO ఎవడో ఉన్నాడు నా ఈ గ్రూప్లో, వాళ్ళని నేను అడ్రస్ చేస్తున్నాననే భావంతో రావాలి. కానీ వీళ్ళంతా సన్నాసులు, పనికిరాని వాళ్ళు, వీళ్ళకి 60 మార్కులు పడేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, గోవిందా మనం అని కూర్చోవడం కాదు. యూ హ్యావ్ టు డూ దట్. అదే కర్మయోగము. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ న చాక్రియ. ఎంత బాగా ఉందండి ఈ స్టేట్మెంట్. ఇది అసలు మనల్ని అసలు ఊరికే కూర్చొని అవుతుంది. ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయండి. ఏమీ లేదు, వచ్చి ఆ గోవులకి సేవ చేయండి, అయిపోయా. ఏమీ లేదు, టెంపుల్ క్లీన్ చేయండి, అయిపోయా. ఏమీ లేదు, మీ ఇంటిని మీరు పరిశుభ్రంగా పెట్టుకోండి, అయిపోయా. అంటే సంథింగ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ టు యువర్ సెల్ఫ్, టు యువర్ ఫ్యామిలీ, టు ది కమ్యూనిటీ. అది చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఏం చెప్తున్నారనంటే, అయ్యా మరి బిగినర్స్ ఉంటారు, వాళ్ళకేమో కర్మ కారణమవుతుంది అని చెప్తున్నారు. 3వ శ్లోకం. ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమ కారణముచ్యతే. అంటే ఆరు వృక్షం అంటే ఎక్కదొచ్చిన వాడు అని అర్థం. ఏమిటి ఎక్కడం? నిచ్చెన. ఇది నిచ్చెన ఎక్కేటప్పుడు అంటే ఈ కర్మయోగంలోంచి జ్ఞానయోగం పోవాలి అని అంటే, ముందు నువ్వు జ్ఞానయోగంలోకి నువ్వు ట్రాన్స్ఫార్మ్ కావాలి అని అంటే నీ కర్మల్ని నువ్వు చేయాలి. ఆరు వృక్షం అంటే నిచ్చెన ఎక్కదొచ్చిన వాటికి కర్మ కారణం ఉచ్యతే. అదొక సాధనం. అది కర్మ నువ్వు చేయడం అనేది ఇట్స్ ఎ టూల్ ఇన్ యువర్ హ్యాండ్ టు ఎక్సెల్. నువ్వు చేయడానికి ఒక సాధనం అని భావించాలి. కానీ యోగారూఢులు కొంతమందికి కనపడతారు. యోగారూఢులు ఉంటారు అంటే యోగం వాళ్ళు సిద్ధి పొందినటువంటి వాళ్ళు, అంటే జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానస్థితిలో కూడా హయ్యర్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి శమ కారణముచ్యతే. శమ అంటే ఉపరతి అని అంటే బయటికి పోవడం కాకుండా లోపల ఆత్మని దర్శించడం, ఆ పనిలో ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారనుకోండి, ఆయన ఏం పని చేయలేదు, కానీ ఆయన ఎప్పుడు ఉంటారు? ఆత్మరతిలో ఉంటారు ఆయన. అలాంటి వాళ్ళు ఏంటంటే నోరు విప్పితే జ్ఞానం వస్తుంది. అందుకని ఆయన ఎప్పుడు మాట్లాడతారా అని చాలామంది వచ్చి ఆ తిరువణ్ణామలలో కూర్చునేవారు ఆయన చుట్టూ. ఒకసారి ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉంది కదా, మౌనం వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. దక్షిణామూర్తి నీడే అంటే దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నామని. అందుకని దక్షిణామూర్తి ఈడే అని కాదు. అలా అంత మనకి సంస్కృతం తెలియకపోతే వచ్చే ఇబ్బంది అనమాట. దక్షిణామూర్తి మీడే, ఆయనకి నమస్కరిస్తున్నాను
ఎవరికైనా మౌన వ్యాఖ్య ప్రకటిత. ఆయన ఏం పని చేయట్లే, యోగారూఢుడు ఆయన. అందుకని మౌన వ్యాఖ్య ప్రకటిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే పరబ్రహ్మతత్వాన్ని అంతా కూడా మౌనము ద్వారా ప్రకటిస్తున్నాడంట. ఎంత హైయెస్ట్ స్టేజ్లో ఉన్నాడో చూడండి ఆయన. దాన్ని పట్టుకోవాలంటే మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి ఏంటి, యోగారూఢస్య తస్య శమ కారణముచ్యతే. ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి మనం. ఒకటి ఏంటంటే ప్రవృత్తి, రెండవది నివృత్తి. మాటలు గుర్తుపెట్టుకోండి, రాసిన వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అని అంటే బయటకు పోవడం. ఎంతసేపు మనసు ఏం చేస్తుందంటే బయటికి పోతుంది అంతే. అంతేగా, బయటికి ఏం చేద్దాం, అరే వాన పడిందా లేదా, ఉపన్యాసం వింటూనే ఉంటాం, వాన పడుతుందా లేదా, లేకపోతే పక్క ఆమె ఏం కొత్త రకం చీర కట్టుకొచ్చిందే, లేకపోతే ఆయన అట్లా ఉన్నాడే ఈయన ఇట్లా ఉన్నాడే. అంటే మనసు ఏంటంటే ప్రవృత్తి, ఆల్వేస్ గోయింగ్ అవుట్వర్డ్స్. నివృత్తి అంటే విత్డ్రాయింగ్ ద మైండ్ ఇన్వర్డ్స్, లోపలికి తీసుకోవడం అనమాట. నువ్వు రిటైర్ అయిపోయి మన వాళ్ళు 70, 50, 75, 80 ఏళ్ళు ప్రవృత్తి తగ్గించి నివృత్తిలోకి రావాలన్నమాట. నివృత్తి ఎంతసేపు బయట కాదు, ఇంక నువ్వు లోపల అసలైన విషయాన్ని, అసలైన వస్తువుని పట్టుకో. అందుకనే ఈ ధ్యాన యోగం మనకి చాలా ఇంపార్టెంట్. ఆ నివృత్తి మార్గాన్ని ఎలాగ తీసుకోవాలో మనకి చెప్తుంటారు మేడం. శమ కారణముచ్యతే. వాళ్ళకి శమము అంటే ఇంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము శమం అంటే. దమము అంటే బహిరింద్రియ నిగ్రహం. బహిరింద్రియములు అంటే కన్ను చూస్తూ ఉంటుంది, చెవు వింటూ ఉంది, శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉన్నాయి. 5 డిపార్ట్మెంట్లు, 5 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉంటాయి మనకి ఇప్పుడు కూడా. అవి ఒక డిపార్ట్మెంట్ ఆగిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ పనిచేయదు, అన్నీ సైమల్టేనియస్గా పనిచేసేస్తుంటాయి. ఎంత కష్టమో చూడండి అది. ఆ 5 డిపార్ట్మెంట్లని ఆపి లోపల వెలుగుని చూడడం నివృత్తి అనమాట. 5 డిపార్ట్మెంట్లో వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం ప్రవృత్తి అనమాట. సో మీరు ప్రవృత్తి మార్గం కావాలా, నివృత్తి మార్గం కావాలా అని అంటే నివృత్తి 2 కావాలి. 2 కావాలి కదా, 2 కావాలి. కానీ నువ్వు బ్యాలెన్స్ చేయాలి దాన్ని. అర్థమవుతుందా? వేదాంతం ఏం చెప్తుందని అంటే నువ్వంతా గడ్డాలు పెంచేసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఎవడైనా రొట్టె ముక్కు పడేస్తే గంగలో నీళ్లు తాగి అక్కడ ఉండిపోమని చెప్పట్లా. ఎక్కడా కూడా నువ్వు కార్యరంగంలోనే ఉండు. ఎంత ప్రవృత్తి కేటాయించాలి, ఎంత నివృత్తి కేటాయించాలి దామాషా వేసుకో. నీకు జీతం వస్తుంది అనుకో, జీతం అంతా తీసుకెళ్ళి ఒక దాంట్లో ఖర్చు పెట్టావు కదా, కొంత సేవింగ్, కొంత ఇంటి అవసరాలు, కొంత దేనికి పిల్లల చదువులకి వీటికి ఎలా చేస్తున్నావో అలాగే నీకున్నటువంటి జీవన పరిమాణంలో నువ్వు చేసేటటువంటి యాక్టివిటీస్లో కొన్ని బయట వాటికి కొంత ఖర్చు పెట్టు ప్రవృత్తిలో. కానీ అట్ ద సేమ్ టైం నివృత్తికి కూడా ఇంపార్టెన్స్ ఇయ్యి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది, స్ట్రెస్ మేనేజ్మెంటు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి ఎందుకు వస్తుంది? బయటకు పోతున్నావు నువ్వు ఎంతసేపు. ఇక్కడేం షాపింగ్ చేయాలి, అక్కడేం చేయాలి, వాడు నన్ను ఏమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, అక్కడేం చేయాలి, ఇంకేం చేయాలి నేను. యు ఆర్ ఆల్వేస్ స్ట్రెస్ఫుల్ మోడ్ అనమాట. అన్నీ అయినాయి. వాళ్ళ 4 గంటలు బయట పనిచేశాను. భగవద్గీత తీసుకొని ఆత్మ సంయోగం గురువుగారు చెప్పారు. దీంట్లో ఒక 2 శ్లోకాలు తాత్పర్యంతో సహా చదివి కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తాను కాసేపు. మనసా నోరు మూసుకొని శ్రీకృష్ణుని పాదార విందాలను చూడు. హంసాలంబిత వామకుండలభరం మందోన్నత భ్రూలతం కించిత్ కుంచిత కోమలాధరపుటం సాచి ప్రసారేక్షణం ఆలోలాంగుళి పల్లవైర్మురళికాం ఆపూరయంతం ముదా మూలం కల్పతరో త్రిభంగి లలితం జానే జగన్మోహనం. బిల్వమంగళుడు అని శ్రీకృష్ణ కర్ణామృతంలో ఈ శ్లోకం ఇది. హంసాలంబిత వామకుండలభరం. ఆయన దర్శించను అట్లాగా, ఇలాగ వంకరగా నిలబడ్డాడు. ఒక కుండలం ఇక్కడ కిందకి దిగి ఉంది, కళ్ళేమో ఇలా చూస్తున్నాడు, నెమలిపించం ఉంది, చిరునవ్వు మోము ఉంది. అలాంటి కృష్ణుని నేను భజిస్తున్నాను అంటున్నాడు ఆ శ్లోకంలో. మందోన్నత భ్రూలతం. ఇప్పుడు ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి 8 అయిపోతుంది, టిఫిన్లకు పరిగెత్తాలి మనం. అది ఆపేస్తాం అక్కడికి. మందోన్నత భ్రూలతం అంటే ఈ ఐబ్రోస్ కూడా ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టేట. అంటే మనసులో నువ్వు ఎంత బాగా దర్శించాడో చూడండి. అది దర్శించండి మీరు.
నా విన్నపం మీకేంటంటే భగవద్గీత విని వెళ్ళిపోవడం కదా, దర్శించండి లోపల. మీ ఇష్టదైవమే, దర్శించండి ఆయన్ని. అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. దర్శించండి వెంకటేశ్వర స్వామి పాదపద్మాలు. అజ్ఞానంలో కొట్టుకుపోతున్నాను. దోషాన్ అశేషాన్ విహితాన్ హరే, చాలా దోషాలు నేను చేశాను. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎంత బాగుందండి. ఇది నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము బయటకు వెళ్ళడం, రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి. ఇది ఎవరు చేసుకోవాలి సార్? రోజు నాగేశ్వర సింగ్ గురూజీ వచ్చి, లేకపోతే మన సుధాకర్ గారు వచ్చి భగవద్గీత చెప్పేస్తే మనం ఉద్ధరింపబడతామా? ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఇది మన పిల్లలకు కూడా చెప్పాలి. పిల్లలు ఎవరు రాలేదు వాళ్ళు. ఉద్ధరేదాత్మనాత్మానం. 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఎంత బాగుందండి అసలు. రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. నువ్వు ఉద్ధరింపబడాలి. ఎవడో వచ్చి చెప్పి ఉద్ధరించేది కాదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఆత్మానం అంటే నీవు అని అర్థం అనమాట. ఆత్మ అనేటటువంటి పదానికి కన్నోటేషన్ అంటే కాంటెక్స్ట్ని బట్టి దాని యొక్క మీనింగ్స్ మారుతూ ఉంటాయి. ఆత్మ అంటే ఒకసారి మనస్సు అని కూడా ఉంది, ఆత్మ అంటే శరీరం అని కూడా ఉంది, ఆత్మ అంటే పరమాత్మ యొక్క అంశైన జీవాత్మ అని ఉంది, ఇంకా పరబ్రహ్మ అని కూడా ఉంది, ఆత్మ అంటే నువ్వని కూడా ఉంది. డ్రామాల్లో ఏమంటారు? ఆత్మలో అని బ్రాకెట్లో పెడతాడు. అంటే వాళ్ళలో వాడు మాట్లాడుకోవడం అనమాట. సోలిలోక్వి అంటారు దాన్ని, వాళ్ళలో వాడు అనుకోవడం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మైవ హ్యాత్మనో బంధువు. నీకు నీవే బంధువువి, నీకు నీవే శత్రువువి అంటున్నాడు. ఇదేంటి సార్? శత్రువు బయట ఉంటాడు కానీ నాలో నేనే. ఎందుకనంటే నీలో ఉన్న లేజీనెస్సే నీకు శత్రువు, నీలో ఉండే అసూయే నీకు శత్రువు, నీలో ఉండే అహంకారమే నీకు శత్రువు, నీలో ఉండే కోపమే నీకు శత్రువు. 6 శత్రువులు లోపల గుడారాలు వేసుకొని కూర్చున్నారు. వాటిని ఏమన్నారంటే శత్రువుల్ని సంస్కృతంలో ఏమంటారంటే అరి అంటారు. ఏమంటారండి? హరి కాదు, అరి. అరి అరి. షట్ అంటే 6, వర్గం అంటే గ్రూపు. 6 ఎనిమీస్ గ్రూప్ ఈజ్ దేర్ ఎంట్రెంచ్డ్ ఇన్ యువర్ మైండ్ అంటున్నాడు. నీలోనే ఉన్నారు, కోటలోనే పాగా వేసి కూర్చున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. అంటే శత్రువులు ఎక్కడున్నారండి? మనలోనే ఉన్నారు. అసూయ పడడం, ద్వేషం పడడం, ఇవన్నీ కూడా. ప్రహ్లాదుడు అడుగుతాడు, ఎక్కడున్నాడు రా నీకు? వీడు వాడు నేను అందరినీ జయించేశానంటే అందరినీ జయించావు కానీ నీలో ఉండే 6 శత్రువుల్ని నువ్వు జయించలేకపోయావు తండ్రి అని చెప్తాడు హిరణ్యకశిపుడితోటి. సో ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేది. నువ్వెప్పుడు కూడా నిన్ను నువ్వు పడేసుకోకు, కిందకి పడేసుకోకు అంటే అవసాదయేది అంటే పడేసుకోవడం. పడేసుకోవడం అంటే ఏంటి? రోజు నేను టైం ప్రకారం లేచి జపం చేసుకుంటాను, ఏకాంతంగా కూర్చుంటాను, సైలెన్స్గా ఉంటాను అని 3 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తాడు. 4వ రోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఫైనల్ అంటే ఇది వదిలేస్తాడు, అది చూస్తాడు. అంటే పడేసుకుంటున్నాడు అనమాట. అది ఉంటే మళ్ళీ రికార్డింగ్ తర్వాత చూస్తాం. ఇది మటుకు ఈ టైంలో ఇది నేను చేస్తాను. పిల్లలకి చెప్పాలి ఇది. డోంట్ ఎలో యువర్ సెల్ఫ్ టు ఫాల్ డౌన్. ఒకవేళ పడిపోయావు అనుకో, మళ్ళీ యూ గెటప్ అండ్ డూ ఇట్. ఉద్ధరేదాత్మ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. వచ్చే వారము ఉపన్యాసమునకు ముందు ఈ శ్లోకము చెప్పవలెను. నోట్ చేసుకోండి, చెప్పండి ఇది గట్టిగా. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇంద్రియాల్ని జయిస్తే తనకు తానే బంధువు, ఇంద్రియాల్ని జయించకపోతే తనకు తానే శత్రువు. ఎంత బాగా చెప్పాడండి, సింపుల్ టర్మ్స్లో చెప్పారా. అందుకనే భగవద్గీత ఇవన్నీ సాధించకుండా నేను యోగా నేను కూర్చొని కాసేపు చేసేస్తానంటే ఎక్కడవుతుంది నీకు? ఈ శత్రువులు రెడీగా ఉన్నారు నీకు. అంటే ముందు యూ హ్యావ్ టు కామ్ డౌన్. అంటే నువ్వు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేయాలి? భూమిని ముందు పదును చేయాలి. ట్రాక్టర్తోనో నాగలతోనో దున్నాలి.
అరసాలు ఎరుసాలు అంటారు. అంటే అడ్డంగా దున్నాలి, నిలువుగా దున్నాలి, చక్కగా నీళ్లు పెట్టాలి, దానికి ఎరువు వేయాలి, అప్పుడు బీజం నాటితే ఎరుగుతుంది అనమాట. అంటే ఈ ఫౌండేషన్ లేకుండా నేను యోగా క్లాస్ అటెండ్ అయ్యానండి, బాగానే ఉందండి, ఏం బాగుంది, 2 రోజులు వెళ్తాం, 3 రోజులు మానేస్తాను, ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఇలా కాసేపు ఆయనతో పాటు కూర్చొని నిద్రపోయి వస్తాడు, భలే నిద్రపడుతుంది సార్ నాకు యోగాకి వెళ్ళినాకంటే. ఇది నాట్ యోగా, ఇది నాట్ యోగా, ఇట్ ఇస్ ఎ సెడేటివ్. కాబట్టి ముందు అంటే నీవు గ్రౌండ్ని ఎలా ప్రిపేర్ చేయాలో భగవద్గీత ఎలా చెప్తుందో చూడండి. ముందేమన్నారు, కర్మయోగం చేస్తేనే నువ్వు జ్ఞానయోగానికి రాలేవన్నాడు. ఇక్కడ 2 డిఫరెన్సెస్ ఇచ్చాడు. జ్ఞానికి ఇది అక్కర్లేదు అని రమణ మహర్షి గారు లాంటి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. నువ్వు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం గురించి చెప్పారు. నివృత్తి మార్గానికి కేటాయించమన్నారు సమయము. తర్వాత నీ శత్రువులు లోపలే ఉన్నారు కనుక నీవు ఎప్పుడు కూడా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. గురువులు అందరూ కూడా ఏం చేస్తారంటే నువ్వు ఇలా చేయి అలా అని చెప్పి దారి చూపిస్తారు. ఆ దారి మీద నడవాల్సింది ఎవరు? మనమే. చాలామంది నేను నెత్తి మీద చేయి పెడతాను నీకు అంటాడు, అటు భస్మాసుర హస్తం అని. భగవద్గీత నెత్తి మీద చేయి పెట్టమని ఏం చెప్పదు. నీ అంతటి నువ్వు రిఫార్మ్ కావాలి, నువ్వు అంతటా నీకు వచ్చేస్తుంది, నువ్వు షేక్ అయిపోతావు అంటే వీడు సైకలాజికల్ వీడు షేక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి చేస్తాడు. భగవద్గీత ఆల్ దట్ ఈస్ హమ్డ్రమ్ అనమాట, అదేమి పనికిరానటువంటిది. భగవద్గీతను పట్టుకోండి చెప్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం. నేను లాస్ట్ ఇయర్ ఎంత కోపంగా ఉన్నాను, భగవద్గీత చదువుతున్నప్పుడు ఎంత కోపం తగ్గింది. యు చెక్ యువర్ సెల్ఫ్. ఆత్మానం అవసాదయే, అది చాలా గొప్ప శ్లోకం చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారనంటే దీనివలన వచ్చేటటువంటిది గొప్ప విషయం ఏమిటంటే 7వ శ్లోకం, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో. మానము అవమానము. మానము అంటే ఏమిటి? పొగడటం. అవమానము అంటే తెగడటం. అవమానం కదా. మన గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక 6 ఇంచులు గాలిలో లేచి నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఆ టర్నింగ్ తిరంగానే వీళ్ళు పనికిరానోడు అనగానే 6 అంగుళాల కిందకు పోయినట్టు ఉంటుంది. మానము అవమానము ఇవి జరుగుతూ ఉంటాయి. దానికి ఏమంటున్నాడు? తథా మానావమానయో సమాహిత. అంటే అనుభవంతో ఈ మానాన్ని అవమానం అంటే ద్వంద్వాల్ని సమబుద్ధితో మనం స్వీకరించాలి. మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే దట్ ఈస్ హిజ్ ఒపీనియన్ అబౌట్ యూ. వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ యూ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది? వాడు ఏదో అనేస్తే మనం ఏం ఫీల్ అయిపోగలం. మనం ఎలా ఉన్నాం? వాడు చెప్పే విమర్శలో ఏమైనా ఉంటే సద్విమర్శ అయితే తీసుకోవచ్చు, అసూయతో చేసే విమర్శ అయితే వదిలేసేయి అని చెప్తున్నాను. సమాహిత, పరమాత్మ సమాహిత. ఎప్పుడు కూడా కనెక్షన్ ఎవరితో పెట్టుకోవాలంటే పరమాత్మతో పెట్టుకోవాలి కనెక్షన్. అంటే ఏమిటి? ధ్యానములో. అంటే ఏమిటి? నీ ఇష్టదైవాన్ని నువ్వు కూర్చొని చక్కగా ఈ యొక్క 5 ఇంద్రియాలకి పనిని ఆపి దాని వైపు కొద్దిగా మనం చేయడం. దీనికి ఏం చేయాలంటే రెగ్యులారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఏ పనైనా కూడా కన్సిస్టెన్సీ అంటే వదలకుండా చేయడం, నిరంతరం చేస్తూ ఉండాలి. నిరంతరం రోజంతా చేయక్కర్లా, ఏదో ఒక పర్టికులర్ టైం, మార్నింగ్ ఒక 15 minutes, ఈవినింగ్ ఒక 15 minutes పెట్టుకొని చక్కగా మనకి ఇచ్చినటువంటిది ఏదో ఒకటి నీకు ఇష్టమైనది చక్కగా ధ్యానించి ఆ ధ్యానం ఎలాగ చేయాలో కూడా మనకి ముందు వస్తుందన్నమాట. అది 10వ శ్లోకం తీసుకుందాం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీల పరిగ్రహః. యుంజీత అనే మాట ఎక్కడికైనా వస్తే ఏంటంటే అభ్యసించవలను అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యుంజీత అంటే అభ్యసించవలను అంటే ఏమిటి చేయాలి? ఈ యోగాన్ని నిరంతరము మనం అభ్యసం చేయాలి. ఏం చేయాలి? రహసి స్థిత, ప్రైవేట్గా కూర్చొని చేయాలి, పబ్లిక్లో చేసేది కాదు ధ్యానం. ఏమైనా అర్థమవుతుందండి? మీ ఇంట్లో కూర్చొని మీరు ఏం చేయాలని అంటే ఏకాకి ఒకళ్ళే ఉండి రహస్య స్థిత. రహస్యమైన ప్రదేశం అంటే ఒక పెద్ద టన్నెల్ తవ్వేసి దాంట్లోకి వెళ్ళిపోకర్లా, ఒక చక్కటి రూము ఏదో మనం ధ్యాన మందిరంలో ఒకటి పెట్టుకొని ఆ ప్లేస్ని నీట్గా పెట్టుకొని అది ఎలా చేయాలో కూడా వస్తుంది మనకి. చేసి మనం ఎప్పుడు కూడా ఆ చింతనలో
ఆ సమయంలో నిరంతరము ఆ చింతనలో ఉండాలి. అప్పుడు ఈ సెల్ ఫోను ఇత్యాదులన్నీ కూడా బహిష్కరించాలి. అంటే ఏం చేయాలి? వాటిని అవతల రూమ్లో పెట్టేయాలి అంతే. భార్య పిల్లలకి చెప్పి నేనేమి అయిపోనురా, ఒక 20 నిమిషాలు కామ్గా కూర్చుని నేను ఏదైనా అయిపోతున్నాను అని అనుకోకండి, భయపడకండి, డాక్టర్కి ఏం ఫోన్ చేయక్కర్లేదు, 20 నిమిషాలు అయ్యాక నేనే గది బయటికి వస్తాను నేను నవ్వుతూ, మీరేం అంటే ఇప్పుడు యోగా అయిపోయి ఏమైపోతున్నాడో అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కొన్ని. అందుకని మనం యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకి యతచిత్తాత్మ అండర్లైన్ చేయాలి. యతచిత్తాత్మ, చిత్త అంటే ఏంటి? మనసు. యతచిత్తాత్మ, యత అంటే కంట్రోల్. యతి అని ఎవడంటాడంటే కంట్రోల్లో ఉన్నవాడిని యతీశ్వరుడు అంటారు. ఇప్పుడు కొంతమంది యతీంద్రులు ఉంటారు, వాళ్ళ కంట్రోల్ ఉండదు, వాడు లేదనమాట. కొంతమంది యతీశ్వరులు అంటే కంట్రోల్. యతీంద్రియ ఏకాకి యతచిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. కాన్స్టెంట్లీ ప్రాక్టీస్ దిస్. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్? కాన్సన్ట్రేషన్. వాట్ ఈజ్ మెంట్ బై కాన్సన్ట్రేషన్? సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్ అంతే. ఏమైనా కానీ సునామీ రాని, ఎర్త్క్వేక్ రాని ఏం లేదు, 20 నిమిషాలు నేను పరమాత్మతో ఉన్నాను ఇప్పుడు అంతే. ములాఖత్ విత్ పరమాత్మ అంతే. ఏమైనా కానీ ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ అపరిగ్రహ అంటే పరిగ్రహం లేకుండా. ఎవరైనా ఏదైనా అన్నా కూడా నువ్వు పరిగ్రహించదు, దాన్ని ఏం పట్టించుకోక్కర్లేదు అనేటటువంటిది మనకి చెప్తూ ఇప్పుడు మనకి అసలైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి రోజు ఇవాళ స్కంద పంచమి రోజున మీకు అద్భుతమైన జ్ఞానం వస్తుంది. అసలు సీట్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి ఎలా కూర్చోవాలో దగ్గర నుంచి కూడా ఫండమెంటల్స్ వస్తున్నాయి భగవద్గీతలో ధ్యాన యోగంలో. 11వ శ్లోకం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. ఈ 11-12 శ్లోకాల్లో ప్రక్రియని ఎలాగన్నది చక్కగా చెప్పేశారు అనమాట. ఎనీ మెథడ్ ఆఫ్ యోగా బీయింగ్ టాట్ బై వేరియస్ స్కూల్స్ ఆఫ్ థాట్ contain the same idea with a little bit additives added to it. దానికి కొన్ని ఫ్రాగ్రెన్స్ అద్దీ చెప్తున్నారు. ఇదే ఎవరైనా చేసేటటువంటిది. శుచౌ దేశే ప్రతిష్టాప్య అంటే శుచమైనటువంటి ప్రదేశంలో నువ్వు కూర్చోవాలి. ముందు ఎప్పుడు నీ ప్లేసు, నువ్వు కూర్చునేటటువంటి ప్లేసు ఈ యోగము ధ్యానము చేసేటప్పుడు ఎలా ఉండాలి? శుచిగా ఉండాలి, చక్కగా. స్థిరమాసనమాత్మనః. స్థిరమాసనము అంటే ఆసనం, కూర్చునేటటువంటి పద్ధతిని కూర్చున్నాడు. స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చోవాలి. అంటే నేను ఇలాగ రాకింగ్ చైర్లో కూర్చొని ధ్యానం చేస్తానంటే ఏమవుతుంది? అలా ధ్యానం అనుకొని పడిపోయి బొక్కల డాక్టర్ దగ్గర పరిగెత్తాలి, పడిపోతావు. స్థిరంగా ఉండాలి. ఆసనం ఎలాగుంటారు? సుఖాసనం ఉండాలి. పద్మాసనం ఈజ్ ద బెస్ట్. కానీ కొంతమంది వంగవు, కాళ్ళు వంగకపోతే సుఖాసనం నీకు ఎలా కంఫర్టబుల్ అంటే బాచ్యం పెట్టు అంటారు కదా, అలా బాచ్యం పెట్టేసుకొని కూర్చోవచ్చు అంతే. అంటే ఏం చెప్తున్నారు? శుచైన ప్రదేశంలో ఉండాలి. అంటే నువ్వేం చేయాలి? భగవద్గీత మనం ఇది విన్న తర్వాత మీరందరూ చేస్తున్నారు చాలామంది. మనం ఇంట్లో ఒక ప్రదేశాన్ని కేటాయించి అది చక్కగా క్లీన్గా పెట్టుకొని అక్కడ ఆ ప్రదేశంలో పర్టికులర్ టైంలో సుఖంగా మనం కూర్చొని స్థిరమైనటువంటి ఆసనం మీద, ఆసనం కూడా ఎలా ఉండాలంటే నాతి ఉచ్ఛ్రితం, ఎక్కువ హైట్లో ఉండకూడదు, నాతి నీచం, మరీ పల్లంలోనూ ఉండకూడదు. పై ఉంటే ఏమవుతుంది? పడిపోవచ్చు. ఒకసారి యోగంలో అనుకుంటాడు కానీ నిద్ర కూడా వస్తుంది, కొంతమందికి పడిపోవచ్చు. నాతి నీచం అనేటప్పటికి బాగా పల్లంలో కూర్చున్నాడు అనుకో, చీమలో లేదా అడేడో నీళ్ళు వదిలేడు అనుకో, నీళ్ళు వచ్చి తడి వచ్చేటప్పుడు లేచిపోతాడు. యోగం లేదు, ఏం లేదు. అందుకని అన్ని చక్కగా అరేంజ్మెంట్ చేసుకోమంటున్నారు. చేసి చేలాజిన కుశోత్తరం. చేలము, అజినము, కుశము అంటే ఏమిటి? ఒక వస్త్రం వేయాలి, ఒక చర్మం అంటే జింక చర్మం వేసేవాళ్ళు. ఇప్పుడు మనం జింకలే లేవు, చర్మం ఎక్కడ వస్తుంది కనుక ఒక నూలుగుడ్డ ఒకటి మంచిదే, బెడ్షీటు
నాట్ సింథటిక్ ఫ్యాబ్రిక్ కాకుండా ఒక మంచి కాటన్తో చేసింది, చక్కగా 4 మడుచుకొని చక్కగా కూర్చొని స్థిరమైనటువంటి ఆసనంలో నువ్వేం చేయాలి? తత్రైకాగ్రం కూర్చొని ఏం చేయాలో చెప్తున్నాడు. 12వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. తత్రైకాగ్రం, ఆ ఆసనం మీద కూర్చొని మన కృత్వా, మనస్సును ఏకాగ్రం చేయాలి. మనసు ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అది మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే, ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది కానీ జారిపోతుంది. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? అబ్జర్వ్ చేయాలి మనసుని. నువ్వు మనసుతో పాటు పరిగెడుతున్నావు, నువ్వు అబ్జర్వ్ చేయట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్ చెప్తుంటాను. పోలీసు వాడు వస్తే దొంగ ఏం చేస్తాడు? అబ్జర్వర్ వచ్చాడు కనుక వాడు కామ్గా బస్సు ఎక్కడ జేబు కొట్టడానికి, ఎందుకని వాడు చూసేవాడు ఉన్నాడు కనుక. అలాగే నువ్వు మనస్సుతో పాటు పరిగెత్తకుండా మనసుని అబ్జర్వ్ చేసావనుకో, అది కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అది చెప్తున్నాడు అనమాట. యతచిత్తేంద్రియ క్రియ అంటే ఇంద్రియ వ్యాపారాలని అరికట్టి, ఉపవిశ్యాసనే అంటే కూర్చొని, యుంజన్ అన్న మాట చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయాలి. యోగాన్ని ఇలా ప్రాక్టీస్ చేయాలంటే యోగాన్ని ప్రాక్టీస్ చేసే పద్ధతి ఉంది. ఇది గబుకుని ఒక లెక్చర్ ఇచ్చేసి నీకు నేను చెప్పేసాను 3-4 గంటలు నువ్వు చేసేయంటే వచ్చేది కాదు. ఇట్ హ్యాస్ టు బి డన్ ఆన్ కంటిన్యూస్ బేసిస్ ఇన్ దిస్ మెథడ్. శుచి ప్రదేశం ఉండాలి, అది ఆసనం స్థిరంగా ఉండాలి, తర్వాత ఇంద్రియాల యొక్క వ్యవహారాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ వాటిని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇలాగ చేస్తే యోగం అనేటటువంటిది నీకు సిద్ధిస్తుంది. ఎంత చక్కగా చెప్పారో చూడండి. అది చెప్తూ ఇంకేం చేస్తున్నారనంటే, నువ్వు ఎలా పెట్టుకోవాలి నీ బాడీని. ఒకటి ఇలా కూర్చొని యోగం ఇలాగా కాదు, అది వస్తుంది ఎలా చేయాలని. 13 సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయన్. సమం కాయ శిరోగ్రీవం అంటే, కాయం అంటే ఏంటి? జామకాయ కాదు, కాయం అంటే శరీరం. శిరో అంటే ఏంటి? తల. గ్రీవం అంటే నెక్. సుగ్రీవుడు నెక్ చాలా పెద్దది ఉంటుంది సుగ్రీవుడికి. రామాయణంలో సుగ్రీవుడు ఆయన అరిస్తే ఒక 100 కిలోమీటర్లు వినపడుతుందంట. సుగ్రీవ ఆజ్ఞ. సుగ్రీవుడు. గ్రీవము అంటే నెక్ అనమాట. అంటే ట్రంక్ ఆఫ్ ద బాడీ, నెక్ అండ్ హెడ్, ఇవన్నీ కూడా 90 డిగ్రీస్లో ఉండాలి. స్కేల్ పెట్టి కొలిస్తే స్ట్రైట్ 90 డిగ్రీస్లో ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ఫస్ట్ ఫండమెంటల్ చెప్తున్నాడు. నేను ఎలా కూర్చొని యోగా చేస్తానంటే కుదరదు. ఇట్ షుడ్ బి ఎరెక్ట్ అనమాట. మా స్కూల్లో మా టీచర్లు ఏమన్నారు? అరే సిట్ ఎరెక్ట్ అనేవాడు మా టీచర్ రాగానే. వీపు పగులుతుందిరా, నువ్వు 90 డిగ్రీస్లో పెట్టాలి వీపు అనేవాడు. అంటే వెన్నెముక ఎప్పుడైతే నీకు స్ట్రైట్గా ఉందో నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? నువ్వు వంకరగా కూర్చుంటే బ్లడ్ సప్లై ఎక్కువ చేయాల్సి వస్తుంది, చక్కగా ఫ్లో అవుతుంది అనమాట. సమం కాయ శిరోగ్రీవం. తర్వాత ఏం చేయాలి? ధారయన్ అచల స్థిరం, దాన్ని నిలబెట్టాలి. అట్లాగా అచలం అంటే చలనం లేకుండా స్థిరంగా నిలబెట్టాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం, ఈ దృష్టిని ఎక్కడ పెట్టాలంటే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే టిప్ ఆఫ్ యువర్ నోస్ అనమాట. టిప్ ఆఫ్ యువర్ నోస్ అనేటప్పటికి దీనికి 4-5 కామెంటరీలు నేను చదివాను. అసలు ఏమిటి దీని అర్థం అంటే ఏమిటి? నాసికని నువ్వు 2 కళ్ళతో అలాగా దర్శిస్తున్నప్పుడు యాక్చువల్గా నీ దృష్టి ఎక్కడ ఉంటుందంటే, నాసిక ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ భ్రూమధ్యంలో ఉంటుంది, అంటే ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది అనమాట. ఐబ్రోస్ మధ్యలోనే ఎందుకు కాన్సన్ట్రేట్ చేయమన్నారంటే అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఏముంటుందమ్మా? ఆజ్ఞాచక్రాన్ని నువ్వు యాక్టివేట్ చేయడానికి బొట్టు పెట్టుకుంటావు. చాలామంది బొట్లు పెట్టుకోవట్లేదు. బొట్టు నువ్వు పెట్టేది ఏంటంటే ఆజ్ఞాచక్రంలో కుండలిని శక్తి ఉంది, దీన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నాను బొట్టు పెట్టుకోవడం అని. నేను ప్లాస్టిక్ పిల్లలు అంటించేసుకొని ఇది బాగానే ఉందనుకోవడం కాదు. మా ఆఫీస్కి వెళ్ళి కొంతమంది బొట్టు తుడిచేసుకుంటారు, నేను బొట్టు పెడితే మనం ఏమనుకుంటారు అని. బొట్టు పెట్టడం ఒక ఆచారం అనేటటువంటిది చేయగా స్థిరపడింది. అది ఎందుకు? కొన్ని దురాచారాలు ఉన్నాయి కానీ ఇది సదాచారం. ఇది బొట్టు పెట్టుకోవాలి. పొద్దున్న లేవగానే చక్కగా స్నానం చేసి చక్కగా విభూతి లేదా బొట్టు పెట్టుకొని, అదంటే భగవంతుడి మార్గంలో మనం ఉన్నాము అని చెప్పడానికి ఒక సంకేతం అనమాట. బాడీకి ఒక ఎక్సర్సైజ్, ఒక హ్యాబిట్ చేస్తున్నాము.
తప్పేం కాదది. సంప్రేక్ష నాసికాగ్రం దిశాశ్చాన్ అనవలోకయన్, దిక్కులు చూడకుండా. అవలోకయన్ అంటే చూడడం, అనవలోకయన్ అనుంది, జాగ్రత్త చదువుకోవాలి. దిశాశ్చాన్ అనవలోకయన్ అనమాట. మీరేమనుకోండి దిశాశ్చాన్ అవలోకయన్ అనుకోండి, దిశాశ్చాన్ అనవలోకయన్ రాసుకోండి. అది అనవలోకయన్ అంటే చూడకుండా, ఏమి చూడకుండా, దిక్కులు చూడకుండా. అన్నీ కూర్చున్నాడు, స్ట్రైట్ పెట్టాడు, శుచోదేశే ప్రతిష్టాపైపోయింది, తత్రైకాగ్రం మనకృత్వ అయిపోయింది. కానీ దిక్కులు చూస్తూ ఉంటాడు, ఇటేముంది ఇటేముంది. అలా చూడకు, భూమధ్యంలో దాన్ని చూడు, అటు ఇటు అని. స్వం అన్న మాట కూడా వాడారు, చూసారా? పుస్తకంలో ఉందా స్వం? చూడండి, స్వం ఉందా? స్వం దిశ అంటే నీ ముక్కు చివరను పెట్టమని. ఒక గురువు గారు ముక్కు చివర దృష్టి పెట్టండి రా అంటే ఆడు ముందు కూర్చున్నాడు ముక్కు మీద దృష్టి పెడుతున్నాడు. కాదురా బాబు, స్వం నీది అంటే. వ్యాసుల వారు ఏం చెప్తున్నారు అని అంటే అంత జాగ్రత్తగా చెప్తున్నారు, మైన్యూట్ డీటెయిల్స్ ఇస్తున్నారు మనకి. లేకపోతే వాడి ముక్కు బాగుందని వాడి ముక్కు చూస్తాను, నీ ముక్కు వైపు దృష్టి పెట్టు. స్వం దిశాశ్చాన్ అనవలోకయన్. భగవద్గీత చాలా ఉత్సాహంగా నవ్వుతూ కూడా నేర్చుకోవచ్చు, ఏడుస్తూ. భగవద్గీత అనేటప్పటికి ఆ ఘంటసాల గారిది మహాప్రస్థానం వెహికల్ రాగానే పెట్టి పరిత్రాణ ఏడవడానికి కాదు, అది నవ్వుతూ జీవించండి రా, ఆనందంగా జీవించండి రా, ఇట్లా జీవించండి రా అని చెప్తోందనమాట. తర్వాత ఏం చేయాలి? ప్రశాంతాత్మ, ప్రశాంతం. విగత భీహి, భయం వదిలేయి. విగత అంటే వదిలేయడం, భీ అంటే భయం, ప్రతిదానికి భయం. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే కొట్లో ఎవడున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, ఈ భయాలు పెట్టుకోకు. పోనే 20 నిమిషాలు ఏం పర్వాలేదు, అన్నీ బాగానే ఉంటాయి అని సెట్ చేసుకో ముందే. విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మమునందు చరించు, మనసును అక్కడ పెట్టు. అదిగో హంసాలంబిత వామకుండల భరమనం ప్రణత క్లేశనాశాయ గోవిందాయ, అక్కడే పెట్టు మనసుని, అటు ఇటు పోనీ బాగు. అది చెప్తున్నారు. చెప్తూ మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీతమత్పరః, నేనే పరమగతి అని ధ్యానించాలి. పరమగతి ఎవరు అని అంటే పరమాత్మయ్య అని ఆ విధంగా ధ్యానించాలి అని చెప్తున్నారు చక్కగా. అయితే దీన్ని మనకు ఇంకా అర్థం కావడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. 19వ శ్లోకంలో, అసలు 19లోకి వెళ్ళబోయే ముందు 7వ శ్లోకం కూడా చెప్పాలి. బాగా తినేసి యోగంలో కూర్చుంటే సమంకాయ శిరోగ్రీవం రాదు, ఎప్పుడు బెడ్ ఎక్కడ ఉందా అని చూస్తుంటాడు, ఇది పండుకుందాం హాయిగా అని. అందుకని ఎలాగ ఆహారము వ్యవహారం ఉండాలో కూడా 17వ శ్లోకంలో వస్తుంది. చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు మీరెవరు అనుకుంటున్నాను నేను. చూద్దాం ఇప్పుడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది యోగము. వీడికి దుఃఖ హా అంటే పోతుంది అన్నమాట. దుఃఖ దుఃఖాలు పోతాయి. దుఃఖాలు ఎవడికి పోతాయి అని అంటే యుక్తాహార విహారస్య, మోడరేట్ ఇన్ ఈటింగ్ ఉండాలి. యుక్తమైనటువంటి ఆహారం అంటే కంట్రోల్ ఉండాలి. ఫుడ్ ఇంటేక్ మీద బాగా లాగించేసి వెళ్ళొచ్చేసి అక్కడ అన్నీ పెడతారు. 4 స్వీట్లు, ఏంటి గులాబ్ జామ్ ఉంటుంది, మైసూర్ పూకు, ఏంటది బొబ్బట్లు, భక్ష్యాలు, 4 ఎందుకు వదలడం, 4 లాగించేసి నేను ఈవినింగ్ వచ్చి సమంకాయ శిరోగ్రీవం అంటే ఖాయం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నేను యుక్త ఆహార మోడరేట్గా తిన్నాను అంటున్నాడు. ఎవరు చెప్తారు సార్? శ్రీకృష్ణుడు ఎంత ప్రేమగా మనకి చెప్తున్నాడు చూడండి. కన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు మనందరికీ. ఒకళ్ళకి చెప్పాడా? 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎంతోమంది చదివి దీన్ని ఆచరించి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఇది భగవద్గీత ఎందుకురా మనకని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. జన్మ సార్థకం చేసుకోవాలి. యుక్తాహార విహారస్య, విహారము అని అంటే ఆహారము వ్యవహారాల్లో కూడా మోడరేట్గా ఉండాలి. ఆఫీస్ పని చాలా పెండింగ్ ఉంది, లైట్లు వేసుకొని పగలు రాత్రి చేసామనుకో సిక్ అయిపోతావు. రోజు ఎప్పటికప్పుడు పని చేస్తే అసలు పెండింగే ఉండదు, నువ్వే చేసుకున్నావు పెండింగ్ వర్క్. కాబట్టి ఫినిష్ ఆఫ్ ద వర్క్ అట్ ఎ గివెన్ టైం, మోడరేట్ ఆహారంలోను వ్యవహారంలోను. యుక్త చేష్టస్య, సరైన పనులు చేయరు. యుక్త చేష్టస్య అంటే చేష్టలు అంటే పనులు, అదేంటి పిల్ల చేష్టలు అంటాం, చేష్ట అంటే పని అనమాట. యుక్త చేష్టస్య, పనుల్లో కూడా నియంత్రణ ఉండాలి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడదు. ఒకడు చూడండి పక్కన కూర్చుంటే దానికి మొదలు పెడతాడు,
మీకు ఎంతమంది పిల్లలు సార్, ఎక్కడున్నారు, మీకు ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి, మీ ఇల్లు ఎక్కడున్నాయి, ఎంత అద్దెలు వస్తాయి, ఎందుకు అదంతా నీకు అయిపోయి నువ్వు వచ్చింది సత్సంగానికి. ఇవన్నీ మొత్తం లాగుతాడనమాట. ఆ చీర ఎక్కడ కొన్నావు, ఎంత డిస్కౌంట్, బార్డర్లు ఇంతేనా, ఇంకేమైనా వస్తాయా, ₹1. ఇవన్నీ ఎందుకు? యుక్త చేష్టస్య. మనం భగవద్గీత వినడానికి వచ్చాం, చెప్పినటువంటిది చక్కగా జ్ఞానాన్ని తీసుకునేవాడి మనం ఇంటికి వెళ్ళాలి. అసలు మాట్లాడొద్దు అన్నట్లా, యుక్తం మోడరేట్గా ఉండండి ఎప్పుడు కూడా. ఎప్పుడు గౌరవం ఎవరికి వస్తుందో తెలుసా, తక్కువ మాట్లాడేవాడికి ఎక్కువ గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాడు జ్ఞానం అవతలడికి తెలియదు, తక్కువ మాట్లాడుతున్నాడు. నీకు అజ్ఞానం ఉందనుకో ఇంకా తక్కువగా ఉండు, అప్పుడు జ్ఞాని అనుకుంటాడు. అర్థమవుతుందా? యుక్త స్వప్నావబోధస్య. స్వప్న అంటే నిద్ర అని అర్థం, నాట్ డ్రీమ్. సంస్కృతంలో స్వప్న అంటే నిద్ర అని అర్థం అనమాట. స్వప్నావబోధస్య, మెలకు ఎంత ఉండాలి, నిద్ర ఎంత పోవాలో కూడా మోడరేట్గా ఉంటుంది. రాత్రంతా మెలకు ఉండిపోయి చెప్పారు కదా గురువు గారని, ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః, రాత్రంతా చెప్పక్కర్లా, చూసుకొని కొద్దిసేపు రెస్ట్. ఏదైనా కూడా మోడరేట్గా ఉండమని చక్కగా చెప్తున్నారు అనమాట. కొంతమంది ఉపవాసాలు చేసేస్తారు, చేసేయడం, ప్రదర్శనలు చేసేయడం. చేయండి, మోడరేట్గా చేయండి, మోడరేట్గా చేయండి. అంటే భగవద్గీత ఎంత చెప్తుంది అని అంటే అసలు జీవన విధానాన్నే మార్చేస్తుందండి. మీకు మనం చేసేటటువంటి విధానంలోనే మార్పు వస్తుంది. అది చెప్తూ ఇంకా మనల్ని నెమ్మదిగా ఎక్కడ తీసుకున్నాను అంటే, ఇప్పుడు కృష్ణుడి దగ్గర దీపం పెట్టారా, ఆ దీపం ఉందిలే, ఎలుగుతుందా, కదులుతుందా, లేదు, నిశ్చలంగా ఉంది. అంటే ఏమిటి? యోగి యొక్క మనస్సు కూడా గాలి లేని చోట దీపం ఎలాగుంటుందో అలా నిశ్చలంగా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ కూడా ఎలా ఇస్తున్నారు చూడండి. చదవండి ఈ శ్లోకం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యథా అంటే ఏంటి తెలుసా? ఏ ప్రకారముగా గాలి లేని చోట దీపము నిశ్చలముగా ఉంటుందో యోగి యొక్క మనస్సు కూడా అట్లా నిశ్చలముగా ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి ఆచారాలు మనకున్నాయి. రోజు లేచి దీపారాధన చేస్తాం మనం, వేసి వెలిగించేసి టప్ప కొట్టేసి వెళ్ళిపోయి ఆ దీపాన్ని కొద్దిసేపు చూడాలి. దీపం పరంజ్యోతి. ఇది పరంజ్యోతి నువ్వు ఎలాగుంటుంది అని నీకు తెలియడం కోసం జ్యోతిగా మనం చూస్తున్నాం. ఆ దీపాన్ని చూసి నిశ్చలంగా ఉంది ఆ దీపం అంటే, నా మనస్సు కూడా నిశ్చలంగా ఉండేలాగా చేయి స్వామి అని ఒక నిమిషం 2 నిమిషాలు నాకు దాని వంక చూసి కాసేపు కూర్చొని నీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుని అప్పుడు లే. అవునా? గౌరవ బాత్రూమ్ చేసేసి నూనె సేవ చేసేసి కూర్చొని వెళ్ళిపోతాడు. ఏమిటి లాభం దానివల్ల? ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. దేవాలయానికి కూడా వచ్చిన తర్వాత గౌరవ తిరిగేసి అది చేసి పరిగెట్టడం కాదు, కాసేపు కూర్చోవాలి మాట్లాడకుండా. భగవంతుడిని మనసులోనే ప్రార్థించు. నాకు అనేక ఆటుపోట్లు కష్టాలు వస్తున్నాయి స్వామి, నీ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాను నేను, నా మనస్సు నిశ్చలంగా ఉండి నాకు వచ్చే కష్టాలని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని, నాకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేసేటటువంటి బుద్ధిని, పెద్దలని గురువులని గౌరవించేటటువంటి సంస్కారాన్ని, నా తల్లిదండ్రుల్ని భగవంతునితో సమానంగా ప్రార్థించేటటువంటి శక్తిని నాకు ఈ తండ్రి అని లేవాలి. మనం ఎన్ని ఉన్నాయి చూసారు భగవంతుడు. క్రితం ఉపన్యాసంలో చెప్పాను ఏంటి, వినాదైన్యేన జీవితం అనాయాస మరణం. మనకి ఏం కావాలని అంటే చూపులు పెట్టి అది పెట్టి ఎందుకురా వీడు ఎప్పుడు పోతాడు రా అని వద్దు. మాకు తొందరగా ఆయాసం లేకుండా మేము వెళ్ళిపోవాలి. ఇక్కడ వినాదైన్యేన జీవం, ఇప్పుడు అడుక్కుంటూ బతకూడదు. నేను దేహాంతే తవ సాయుధ్యం, నా దేహం వదిలేసిన తర్వాత నేను నీ యొక్క సాయుధ్యంకి వచ్చేసేలా, అది పరమేశ్వరాన్ని ప్రార్థించాను.
కాసేపు కామ్గా కూర్చొని వినాదైన్యేన జీవనం అనాయాసేన మరణం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. నాకు ఇది స్వామి, ఇంకెంతకన్నా ఐశ్వర్యం ఏం కావాలండి? అది చెప్తున్నారనమాట. మనం ఏం చేయాలంటే అట్లాగా యతచిత్తస్య ఇది చేస్తూ ఉండి ఏమి చేయాలి అనేటటువంటిది. అయితే దీనివల్ల మాకు బెనిఫిట్ ఏంటి? మనం అంతా అంతే కదా, మాకేంటి ఇది చదివితే ఏంటి, మేము ఇక్కడికి వస్తే ఏంటి అంటే భగవద్గీత నేర్చుకుంటే వచ్చే లాభం ఏంటో చెప్తున్నారు. ఇది స్వామి వివేకానంద గారికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకం అన్నమాట. అది ఏమిటి అని అంటే 22. దీని వలన పొందేటటువంటి లాభం కన్నా గొప్ప లాభం ఏం లేదు పొమ్మన్నాడు కృష్ణుడు. 22 యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. గొప్ప దుఃఖం కూడా నిన్ను చలింపు చేయకపోమంటున్నాడు. అంత గొప్ప లాభం దీంట్లో ఉంది. దీనికన్నా నువ్వు పొందగలిగినటువంటి లాభం ఈ దేహిగా ఇంకేమీ లేకపోమంటున్నాడు. సరే, అందుకని మనం దీనికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? ధ్యానానికి. ధ్యానం ఏ పద్ధతిలో చేయాలో కూడా చెప్పారు కదా. మనస్సుని లోపల ఉండేటటువంటి అరిషడ్వర్గాల్ని నియమం చేసుకుంటూ చక్కగా దృష్టిని అంతర్దృష్టిగా చేయాలి. అందుకే అమ్మవారి మా లలితా శాస్త్రం వస్తుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖముగా ఆరాధింపబడేటటువంటి తల్లి అన్నారు. ఎంత బాగా చెప్తున్నారండి. లలితా సహస్రనామం అంతా యోగ పద్ధతి ఉంది అందులో. కావాలంటే అదొక క్లాస్ వేరే ఎప్పుడేం చేద్దాం భగవద్గీత అయిన తర్వాత. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ. బహిర్ముఖ సుదుర్లభ. సుదుర్లభ అంటే కష్టం, బయటకు వెళ్తే దొరకవమ్మా, నువ్వు లోపలే ఉన్నావు నా హృదయ గుహలోనే. నచికేతుడికి యముడు కూడా అదే చెప్తాడు, తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అని చెప్తాడు. ఈ సనాతనమైనటువంటి ఈ వెలుగు ఎక్కడ ఉంది అని అంటే నీ హృదయ గుహలోనే ఉంది అని అంటున్నారు అనమాట. సో అది చెప్తూ మనల్ని నెమ్మదిగా, మరి దీన్ని ఎట్లా చేయాలి? కొంతమంది డౌట్ వస్తుంది, నాకు కావట్లేదు సార్ ఇది. మీరు ఎన్ని చెప్పండి, మనస్సుని ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్, ఐఎమ్ అనేబుల్ టు ఓవర్ పవర్ ఇట్. నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతానంటే చక్కగా మనకి 25వ శ్లోకంలో అది కూడా చెప్తున్నారు. మనస్సుని ఎప్పుడు కూడా లాలించాలి. చిన్నపిల్లోళ్ళు పని చేయకపోతే ఏం చేస్తాం? వాళ్ళని బుజ్జగిస్తాం, అంతే కదా. వాడు అరే నువ్వు ఇప్పుడు ఎండగా ఉందిరా, క్రికెట్ ఆడుకోకురా, నువ్వు వెళ్ళిరా, నీ పరీక్షలు వస్తున్నాయంటే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతాయంటే లాగి కొడితే వాడు ఇంకా అలాగే వెళ్ళిపోతాడు ఎక్కడికో రైలు ఎక్కేసి. అలాగే అది లాలించాలి. అరే అసలు కూర్చో, నేను ఒక కథ చెప్తాను అని అంటే వాడు కొద్దిగా వస్తాడు అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. శనై అంటే ఏంటి? శని అంటే నెమ్మదిగా అని అర్థం. శని గ్రహం ఉంది, అది అందుకే పడితే తొందరగా వదలదు, అందుకని శని గ్రహం అన్నారు. ఏమంటారు దాన్ని? 7 ఏళ్ళలో 14 ఏళ్ళలో చెప్తారు. శని శని అంటే నెమ్మది అని అర్థం. శని శని రూపరమే, దాన్ని నువ్వు నెమ్మదిగా నెమ్మదిగా లాలించు దాన్ని. బయటపోతావా? కొద్దిగా ఆగ్రా బాబు, నువ్వు ఎప్పుడు చూసేదే కదా, ఎప్పుడు తినేదే, ఎప్పుడు వినేదే కదా, ఒక్క అరగంట ప్లీజ్ రిలాక్స్, కమ్ నివృత్తిలోకి పట్రా. అదిగో కృష్ణుని చూడు, పాదార విందాలు చూడు, చక్కగా ఎంత బాగున్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా మాలిమవుతుంది అనమాట. నెమ్మదిగా అలవాటు చేయాలి కృష్ణుడిని. కాకపోతే నీ ఇష్టం, నీ ఇష్టదైవం అమ్మవారినే చూపించండి, పోనీ అమ్మవారిని చూపించండి. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ
తత్వమయి చిన్మయి తత్వాతీతమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి సర్వైశ్వర్యమయి సదాశివమయి మాం పాహి మీనాంబికే. ఎన్ని రకాలుగా శంకరాచార్యులు వారు అమ్మని చూపించారు చూడండి. శబ్దబ్రహ్మం నువ్వే, చరాచరం వ్యాపించింది నువ్వే, శబ్దబ్రహ్మమయి చరాచరమయి ఆకర్లేమన్నా సర్వైశ్వర్యమయ్యి, అంత ఐశ్వర్యం అంతా నువ్వేనమ్మా, విభూతి అంతా కూడా అంటున్నాడు. అప్పుడు ఏమైంది? మనసు ఏమైంది? అమ్మవారి మాటల్లో పడి ఏమైంది? బయట విషయాన్ని మర్చిపోయింది. అందుకే భజన కానీ స్తోత్రము కానీ శంకర భగవత్పాదుల వారు ఎన్ని స్తోత్రాలు ఎందుకు రాశారు అంటే, ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పారంటే, పూజా కోటి సమం స్తోత్రం, కోటి పూజల కన్నా ఈక్వల్ స్తోత్రం అన్నాడు. స్తోత్రంలో ఏంటంటే నువ్వు ఆ యొక్క విశేషణాలని వాటిని చూస్తూ ఉంటే నీకు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందన్నమాట. సంధ్యారంభ విజృంభితాం శృతిశిరస్థానాంతరాధిష్ఠితాం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైలం బావక్కర్లా, శ్రీశైలమే నీ తెచ్చేసావు ఇక్కడికి, తెచ్చేసాను ఇక్కడికి, మీరు కూడా తెచ్చుకోవచ్చు. సంధ్యారంభ విజృంభితాం, సంధ్యా సమయంలో విజృంభించేటటువంటి వాడు. శృతి శిరస్థానాంతరాధిష్ఠితాం, శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులు వేదాంతాలు అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి స్వామి. ఆ జ్ఞానం అంతా కూడా దాని అధిష్టాన దేవత నువ్వే, దక్షిణామూర్తే కదా శివస్వరూపం, అధిష్టాన దేవత నువ్వే. సంధ్యారంభ విజృంభితాం శృతిశిరస్థానాంతరాధిష్ఠితాం సప్రేమ భ్రమరాభ, ప్రేమతో భ్రమరాంబ కూడా నీ దగ్గర ఉంది, అంటే అమ్మవారు కూడా నీ దగ్గర ఉంది. అలాంటి పరమశివ నన్ను అనుగ్రహించు. ఇప్పుడు మనసు ఎటుపోయింది? శ్రీశైల మల్లికార్జున స్వామిని నాకు తెచ్చేసుకున్నాం మనం. అందుకనే స్తోత్రాలు ఎప్పుడు పిల్లలకి నేర్పాలి. పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి నేర్పాలి, ఏదో ఒక శ్లోకం ఏదో ఒకటి. ఎన్నో ఇచ్చేశారు శంకరాచార్యులు వారు, ఎన్ని ఇచ్చేశారు. కాళిదాసు ఇచ్చేశాడు. మరి ఎందుకు వీళ్ళు ఎంత చేశారు? పని లేక చేశారా వాళ్ళు? అంటే మన యొక్క ధర్మంను ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇన్ని పుస్తకాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని పురాణాలు, ఇన్ని వచ్చినాయి మనకి. ఇవన్నీ ట్రాష్, ఎందుకు పనికిరాదని అంటే అంత అజ్ఞానం ఎవడుంటాడు ఈ ప్రపంచంలో? ఒక పుస్తకం నువ్వు ఒక లీవ్ లెటర్ రాయడానికి సఫరింగ్ విత్ రాయాలా, సఫరింగ్ ఫ్రమ్ ఫేవర్ రాయాలా, డిక్షనరీ ఎదుగుతాడు మనోడు, లేకపోతే చాట్ జీపీటీకి వెళ్తాడు. నువ్వు అలాంటిది ఇంత చక్కగా ఎంత సంధ్యారంభ విజృంభితాం శృతిశిర ఎప్పుడు 8వ శతాబ్దంలో రాశాడు. 1500 ఏళ్ల క్రితం 1300 ఏళ్ల క్రితం రాసినది చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా ఉంది. పొద్దున్నే శ్రీశైలం గుడి ఓపెన్ చేసేటప్పుడు పాడే శ్లోకం ఇది. అంటే మనసుని ఎలాగ మాలిన్యం చేసుకోవాలో చెప్తున్నాను. ఇన్ని ఉన్నాయి. ఒకసారి భగవద్గీత ఉపన్యాసం వినేసి భగవద్గీత శ్లోకం చదివేస్తే వచ్చేది కాదు ఇది. దీన్ని బాగా రాపిడి మనం సాధన చేయాలి. అంటే రోజంతా అక్కర్లేదు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా. సో ఇప్పుడు మనం ఎలాగ చేయాలి అని చెప్పేటటువంటి చెప్తూ ఒకటి గుర్తుపెట్టుకో. అది ఏం చెప్తున్నారు అని అంటే, నన్ను ఎవడైతే అందరిలో చూస్తున్నాడో, అందరినీ నాలో చూస్తున్నాడో వాడిని నేను చూస్తున్నాను అన్నాడు. చాలా చాలా భావగర్భితమైనటువంటి, ఫుల్ ఆఫ్ ఇంప్రిగ్నేటెడ్ విత్ ఫుల్ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అనమాట. అందరిలో కూడా భగవంతుని చూడాలి, భగవంతుల్లోనూ అందరూ ఉన్నారు. ఆ భగవద్ అంశ నాలోనే ఉంది చూసినటువంటి వాడిని నేను తప్పకుండా చూస్తున్నాను అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. దీన్ని ఏమంటారండి? విశ్వ చైతన్యము. విశ్వ చైతన్యం. నేను ఇందిరానగర్ కాలనీలో భగవద్గీత చెప్తుంటే ఎవరు నా దగ్గరికి నలుగురిని పంపించారు? విశ్వ చైతన్యం. వాళ్ళు వచ్చిన వాళ్ళు 2-3 ఉపన్యాసాలను మీరు మా కాలనీలో చెప్పండి అని ఎవరు చెప్పించారు? విశ్వ చైతన్యం. చెప్తే ఆలయ కమిటీ దానికి ఆమోద ముద్ర వేసింది. విశ్వ చైతన్యం మన చేతిలో ఏంటి, అది చేస్తున్నారు. చెప్తే మీరందరూ 4-5 వస్తారేమో అని కంగారు పడితే 100 మంది వచ్చి మేమున్నామని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? విశ్వ చైతన్యం.
నా చేత ఈ మాటలు పలికిస్తుంది ఎవరు? విశ్వ చైతన్యం. అది గుర్తుపెట్టు. విశ్వ చైతన్యం అని అంటే ప్రైమోడియల్ సబ్స్టెన్స్ అది. దాని నుంచే ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ దాంట్లోంచి వచ్చాయి. అహమేవ సమేవాగ్రే నాణ్యత్ సతసత్పరం పశ్చాదహం యదేతచ్చ సోపశిష్యేత సోస్మ్యాం. భాగవతంలో చెప్తాడు, శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి చెప్తాడు, ఎక్కడ నాకు ముందు ఏమీ లేదు, నా నుంచే ఇది వచ్చింది, ఆకరణ కూడా నాలోనే వెళ్తుంది. అంటే ముందు ఉన్నది ఆయనే, చివర ఉంది అంటే ముందు చివర ఉన్నది మధ్యలో కూడా ఉంది, అంటే అందరిలో ఉన్నది అది. దీనికి మనం అర్థం చేసుకోక నువ్వు ఆ కులం వాడివి, నువ్వు ఈ పార్టీ వాడివి, నువ్వు ఆ దేశం వాడివి, నీ చర్మం నలుపు, నా చర్మం తెలుపు, బ్లాక్ అండ్ వైట్, ఇవన్నీ కొట్టుకుంటున్నాం మనం. భగవద్గీత అందుకే ఫారినర్స్ ఇప్పుడు చాలా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఇది యూనివర్సల్ రిలీజియన్ చెప్తోంది. ఇది భగవద్గీత ఏం చెప్తోంది? మార్క్సిజం, లెనినిజం, ఆ ఇజం, ఈ ఇజం లేదు, హ్యూమనిజం చెప్తోంది. ఏం చెప్తోందండి? హ్యూమనిజం, మానవతావాదం చెప్తోంది. అందరిలోనూ నువ్వు చూడండి. ఎంత బాగుంది ఈ శ్లోకం. చదువుతారా మళ్ళీ ఒకసారి? చెప్పండి, మీరే చెప్పాలి. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఈ భావంతో బయట రోడ్డు మీదకి అడుగు పెట్టాడు. అందరిలోనూ ఉన్నాడు. నువ్వు ముందే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని వీడు పనికిరానాడు, వీడు వెదవా, అది కాదు. వాళ్ళు కూడా ఉన్నాడు. అయితే అజ్ఞానంలో వాడు ఉండొచ్చు, కానీ తొందరపడిపోయి నువ్వు ప్రతి వాళ్ళని కూడా జడ్జి చేయి. డోంట్ జడ్జ్ అదర్స్, అదర్వైజ్ యూ విల్ బి జడ్జ్డ్ అని. జడ్జ్ నాట్ అదర్స్, ఏ షడ్ బి జడ్జ్డ్. జడ్జిమెంటల్గా ఉంటాం మనం, నువ్వు కాదు. అందరిలోనూ ఉన్నాడు భగవంతుడు. మీరందరూ చక్కగా భగవద్గీతను వింటారు, చక్కగా నేను అర్థం చేసుకుంటున్నారు అన్న భావంతో నేను చెప్పాలి, కానీ నాకేదో తెలిసిపోయింది, నేనేదో చెప్తున్నాను అన్నట్టే అహంభావం. అలాగే మీరు కూడా ఆయన చెప్తున్నారు, ఆయన యొక్క విలువైనటువంటి సమయాన్ని మనకు కేటాయించి ప్రతివారం వస్తున్నారు. మనం భక్తి శ్రద్ధలతో ఉంటే మీరు దాంట్లో ఉండే భగవతత్వాన్ని మీరు అర్థం చేస్తున్నారు. ఇది అందుకే పరస్పరం భావయంత, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పారు మనకి. ఇదివరకు అధ్యాయంలో మనకు వచ్చింది. అది చెప్తూ ఇప్పుడు అర్జునుడు గారికి ఒక డౌట్ వచ్చేస్తుంది. మనకు వస్తుంది కదా డౌట్, మనకు కూడా ఏంటి సార్ ఇలాగా. ఏమిటో డౌట్ అంటే, నేను ఈ యోగం అని ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము, కానీ మధ్యలో మా టికెట్ కన్ఫర్మ్ అయిపోయి మేము పైకి వెళ్ళిపోతే మా సంగతి ఏంటి? అర్థమైందా? అంటే వాడు మధ్యలో యోగభ్రష్టుడు అయిపోతే వాడి సంగతి ఏంటి అంటే, he has not reached that summit, he has not climbed the ladder. నిచ్చెనెక్కి పైదాకా వెళ్ళలేదు, కానీ చేస్తున్నాడు కొద్దిగా అలా ఇలాగా. ఒక ఉపన్యాసం విని, అక్కడ విని, ఇక్కడ పుస్తకం చదివి, అక్కడ సత్సంగంలో విని ఏదో కొద్దిగా చేస్తున్నాడు, కానీ లైఫ్ టైం అయిపోయింది. దొనపోతు మీద ఆయన వచ్చి పట్టుకుపోయాడు, గంట వాయించుకుంటా. మరి వాడి సంగతి ఏంటి అని అంటే, అది ఆ ప్రశ్న, దానికి వచ్చేటటువంటి సమాధానం మనం జాగ్రత్తగా వినాలన్నమాట. ఏం చెప్తున్నారనంటే, అసలు మేము మనస్సుని నిశ్చలంగా ఉంచాలి అని అనుకుంటున్నాం, కానీ ఇది చాలా కష్టంగా ఉంది. అసలు ఈ కష్టంగా ఉన్నదాన్ని మేము ఎలాగ చేయాలి అని అడుగుతాడనమాట. ఏం చేస్తున్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎందుకు అని అంటే, మనకందరికీ వచ్చేటటువంటి డౌట్ అది. చంచలం హి మన కృష్ణ 34 ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. గాలిని పిడికిల్లో పట్టి బంధించడం ఎంత కష్టమో, ఈ మనస్సుని నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది. ఇన్ని శ్లోకాలు చెప్తే, ఇన్ని అధ్యాయాలు వచ్చిన తర్వాత ఇంకా కష్టం అంటున్నాడు. అంటే మన కష్టమే అక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు మనం ఇంకొక గురువు గారు అయితే ఏమంటారండి, నువ్వు ఎందుకు పనికిరావు, టీసీ ఇచ్చి పంపించేస్తానంటాడు హెడ్ మాస్టర్ లాగా. అయితే భగవాన్లు ఏం చెప్తున్నారంటే, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా అన్నాడు. సరే, ఎంత బాగా చెప్తున్నాడు. అది
35వ శ్లోకం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. గృహ్యతే అంటే సాధ్యము, అది ఇట్ ఈస్ పాసిబుల్, అది నిగ్రహింపబడుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, అసంశయం, నో డౌట్. కానీ ఈ విధంగా చేస్తే దాన్ని సాధన చేసుకోవచ్చు. ఎలాగా? అభ్యాసేన. అభ్యాసము అని అంటే ఏమిటి? కంటిన్యూస్ ప్రాక్టీస్. వైరాగ్యేణ అంటే డిటాచ్మెంట్, వైరాగ్యం. కొద్దిగా అన్నింటిని పట్టేసుకుంటే అది వైరాగ్యం కాదు. ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి. కథ చెప్పాను కదా, హిమాలయ పర్వతాల్లో గంగానది వరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంటే ఇద్దరు సన్యాసులు ఒక బండ మీద కూర్చున్నారు ఒడ్డున. అంటే దాంట్లో గంగలో కొట్టుకొస్తుంటాయి వస్తువులు. ఈ సన్యాసులు కదా ఆ వస్తువులు ఏమైనా పట్టుకుంటే పనికి వస్తుందని, చెంబులో లేకపోతే కొన్ని మునిగిపోతాయి, కొన్ని తేలతో వస్తుంటాయి, కట్టెలు ఏవో ఒకటి. నల్లగా కంబళి ఒకటి వస్తుంది. కంబళి వచ్చేటప్పటికి ఒకడు ఈత రానోడు, ఎప్పుడు పని రానోడే పని వచ్చినోడు చెప్తాడు చెయ్యిరా అని, ఎందుకు వాడు రాదు కనుక. వాడు ఏం చెప్పాడు? నల్లగా కంబళి వెళ్తుంది, వచ్చేది శీతాకాలం, కప్పుకోవడానికి పనికి వస్తుంది, నీకు ఈత వచ్చు కదా, నువ్వు వెళ్ళి దాన్ని పట్టరా అన్నాడు. మనోడు డైవ్ చేసి వెళ్ళాడు. రెండో సన్యాసి వెళ్ళి చాలా దూరం ఈదుకొని వెళ్ళి దాన్ని పట్టుకుంటే నువ్వు వచ్చాడు. కాళాకంబల్ పట్టుకొని వెళ్ళాడు కదా, కాళాకంబల్ లేకే ఆజావు అంటున్నాడు. కాళాకంబల్ నహి చూడరా అన్నాడు. కాళాకంబల్ నన్ను వదలట్లేదు అన్నాడు. అదేంటంటే నల్ల ఎలుగు బట్టి కొట్టుకుపోతుంది గంగలో. వీడు వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. నేను కంబళి అనుకోని, వీడు దొరికాడని అది వీడిని పట్టుకుంది, వీడిని పట్టుకొని నేను బయట పడతాను. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటాయి. కాళాకంబల్ చూడవు అని అంటే ఏమిటి? వైరాగ్యం అని. ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి. ఎక్కువ పట్టుకుంటే అదిగో అలా అవుతుంది, అది నిన్ను పట్టుకొని నిన్ను వదలదు. కాబట్టి ఏం చెప్తున్నారు? అభ్యాసేన తు కౌంతేయ, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. వైరాగ్యేణ చ, డిటాచ్మెంట్ కూడా ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఆ గంగలో పోయేది మనకి? ఏదో పోనే, అది తెలివైనోడైతే పోనే ఆ గంగలో పోయి మన ఇప్పుడు తర్వాత గంగ ప్రవాహం తగ్గిన తర్వాత ఎవరైనా అడిగితే ఒక కమ్మడి దానం చేస్తాడు, ఒక రగ్గు ఏదో ఇస్తాడు అని అంటే అయిపోయాడు. కానీ వెళ్ళి పట్టుకునేటప్పుడు ఇప్పుడు ప్రాణానికే వచ్చింది. అలాగే మనం కూడా అనవసరమైనటువంటి అతిశయమైనటువంటి కోరికలతోటి పడి జీవితం ఆఖరికి అయిపోతుంది. ఏమీ సాధించకుండా మనం వెళ్ళిపోతాం. అసలైనటువంటి పురుషార్థం అది చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. మధ్యలో ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ సంగతి ఏమనంటే చక్కగా దాని గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళందరిలోకి శుచీనాం శ్రీమతాం గేహే, శుచి అయినటువంటి శ్రీమంతుల ఇళ్లలో పుడతాట. యోగము మీరు ఇప్పుడు బాగా అభ్యాసం చేశారనుకోండి, వచ్చే జన్మ ఎలా ఉంటుందంటే పుణ్యమైనటువంటి దంపతులకు పుట్టి ఈ భగవద్గీత చదివేవాళ్ళు, ఇలాంటి సత్సంగం అలాంటి దాంట్లో వస్తాడు వాడు. శుచీనాం శ్రీమతాం గేహే అంటున్నాడు. గేహే అంటే ఇళ్లలో వస్తాడు. కొంతమంది చూడండి, వాళ్ళ యొక్క అదృష్టం మంచి పేరెంట్స్ దగ్గరికి నీకు భర్త ఎందుకు వస్తుందని నువ్వు చేసినటువంటి పూర్వపుణ్యం. మీరు ఇదివరకు పూర్వపుణ్య ఫలం కనుక ఈ దేవాలయంలో కూర్చొని భగవద్గీత మీరు వింటున్నారు. ఇట్ ఈస్ నాట్ ది బెనిఫిట్ యూ డిరైవ్డ్ ఇన్ ద ప్రజెంట్ బర్త్, ఇట్ ఈస్ ప్రీవియస్ బర్త్లో మీరు చేసినటువంటి. నేను కూడా కొంత పుణ్యం చేశాను కనుక భగవద్గీత పుస్తకం పట్టుకొని దీన్ని చెప్పే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు. అంటే అదే అంటాడు శంకరాచార్యులు వారు, అమ్మా నీకు నమస్కారం పెడుతున్నాను అని అంటే పూర్వజన్మలో నేను పుణ్యం చేయబట్టి నీకు నమస్కారం పెడుతున్నాను ఇప్పుడండి. లేదా నమస్కారం పెట్టాడు, దేవుడు లేడని అరుస్తుంటాడు తాగేసి, దేవుడు లేడు ఇదంతా వేస్ట్ అంటుంటాడు. పూర్వజన్మ లేదు, పుణ్యం అక్కడ. పూర్వజన్మ ఉంది, వాడు చక్కగా వచ్చి కాసేపు కూర్చొని అమ్మవారికి ఒక శంకరాచార్యుల వారి శ్లోకం ఏదో ఒకటి, శివశిక్షాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్త్వమారాధ్యం హరిహర గిరించాదిభిరపి ప్రణంతం స్తోత్రం వా కృతపుణ్యం ప్రభవతి. దాని అకృత పుణ్య ప్రభవతి అని అంటున్నాడు. నేను పూర్వజన్మలో పుణ్యం చేయబట్టి నిన్ను ప్రార్థిస్తున్నానమ్మా అంటున్నాడు.
ఎంత బాగుంది అంటే వాడి దొరుకు పుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం వలన వాడికి పుణ్యం వచ్చింది. అంటే బిఎఫ్ అని అంటారు. బిఎఫ్ అంటే ఏంటి? బ్రాడ్ ఫార్వర్డ్. బ్యాంక్లో అకౌంట్లో వేసేటప్పుడు ఏం చేస్తే పేజీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? టోటల్స్ వేస్తాడు. ఎంత అసెట్స్ లయబిలిటీస్ వేసి మళ్ళీ బిఎఫ్ అని ఇక్కడ పెడతాడు. అంటే బ్రాడ్ ఫార్వర్డ్. అలాగే పూర్వ జన్మలో కూడా ఇప్పుడు బిఎఫ్ అవుతుంది. బ్రాడ్ ఫార్వర్డ్. నువ్వు చెడ్డ చేస్తే చెడ్డది, మంచి చేస్తే మంచిది. అది చెప్తున్నారు అన్నమాట చక్కగా. అది చెప్తూ ఇంకేం చెప్తున్నారు అని అంటే ఆఖరి శ్లోకాలకి వచ్చామన్నమాట. ఈ తపస్సు చేసేవాడికన్నా, యోగాలు చేసేవాడికన్నా, శాస్త్రజ్ఞానం చేసేవాడికన్నా, కర్మలు చేసేవాడికన్నా నువ్వు గొప్పవాడు ఎవడు అని అంటే అంతరంగమునందు పరమాత్మ అనుభూతిని నిరంతరము అనుభవించేటటువంటి వాడు ఉన్నాడో వాడు వీళ్ళందరికన్నా చాలా గొప్పవాడు అన్నాడు. సరే అంటే ఏమిటి? ఇవి చేయొద్దని కాదు, వేదం చదవద్దు, లేకపోతే కర్మలు చేయొద్దు, జ్ఞానం చేయొద్దు. ఇవన్నీ కూడా స్టెప్ ల్యాడర్ ప్రాసెస్ అంటారు. అంటే ఏమిటి? ఒక నిచ్చెనలో మెట్లు లాంటి. ఆ మెట్టు దగ్గర నువ్వు ఉండిపోకు, ఫర్దర్గా వెళ్ళు, ఫర్దర్గా వెళ్ళు, ఫర్దర్గా వెళ్ళు. ఎక్కడ దాకా వెళ్ళాలని అంటే నకించిదపి చింతయేత్, ఇంకేం లేకుండా. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం స్థిత, ఇంతకన్నా గొప్ప లాభం లేదు, నేను దీంట్లోనే ఉంటాను అనేటటువంటి భావంతో, నిశ్చయమైనటువంటి బుద్ధితోటి నువ్వు ఉండాలి అని చెప్పి ఇంకేం చెప్తున్నారంటే ఆఖరి శ్లోకము 47వ శ్లోకంలోకి వచ్చాం. 47వ శ్లోకంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి ధ్యానం అంటే ఏమిటి, దాని పద్ధతి ఎలా చేయాలి, ఆసనాన్ని, నీ యొక్క అమరికని, నీ శరీరాన్ని ఎలా చేసుకోవాలి, నీకు నీవే చేసుకోవాలి. ఏ గురువు ఎవడో ఏది చెప్పినా మనకి ఏం చెప్తుంటారు, ఇలా చేయి అలా చేయి అంటారు. కానీ నువ్వు సాధన ద్వారా పనిచేస్తుంది. వంట పని కూడా కొత్తగా పెళ్ళి వెళ్ళింది అనుకోండి, అమ్మకు ఫోన్ చేస్తుంది, అమ్మ ఇప్పుడు ఏం చేయాలి, అన్నం వండాలి అని అంటే నువ్వు అరే దాని మీద పెట్టు, బియ్యం వేయి, నీళ్ళు పోయి, బియ్యం వేసి నీళ్ళు వేసాను అన్న అరగంట తర్వాత మళ్ళీ కొంచెం ఉడకట్లేదని స్టవ్ అంటించలేదు. స్టవ్ అంటించని చెప్పలేదు ఆమె. అంటే ఏంటి? ఫండమెంటల్ వీక్ అనమాట. అంటే స్టవ్ వెలిగించాలనేది నీకు తెలియాలి. ఇప్పుడు నీళ్ళు పోసి దాని మీద పెట్టు, అద్దసరంటే ఇలా 4 ఏళ్ళకి వచ్చేదాకా పెట్టి మూత పెట్టి, మూత కూడా ఫుల్ పెట్టేసామనుకో పొంగిపోతుంది, కాబట్టి పక్కకు పెట్టి చేయాలంటే ఒక అరగంట పెట్టింది. పెట్టిన తర్వాత తీసి అలాగే ఉన్నాయమ్మా బియ్యం అంది. స్టవ్ వెలిగించావా అంది. అది నువ్వు చెప్పలేదుగా అంది. అంటే ఎవరిది వాడు కొన్ని మనం నేర్చుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం. అలాగే మనం కూడా ఇలా చేసుకోవాలి, నిన్ను ఉద్ధరించుకోవాలి. శత్రువులు ఎక్కడో లేరు, బయట లేరు, నీలోనే ఉన్నారు. యుక్తమైనటువంటి ఆహారము విహారము ఉండాలి. మనసును ఎప్పుడు కూడా ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి ఇంత సబ్జెక్టు వ్యాస్ట్ సిలబస్ 47 శ్లోకాల్లో కవర్ చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మకు జై చెప్పాలి మనం. ఆయన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అన్నారు. అది పరబ్రహ్మ. ఇంకెవరు ఏ అవతారంలో ఇది చెప్పలేదు. శ్రీకృష్ణ అవతారంలోనే మనకి భగవద్గీతని ఇచ్చారన్నమాట. ఆఖరి శ్లోకము 47. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. డౌట్స్ అన్ని వదిలే, ఇంకా ఇది పట్టుకో అంటున్నాడు. ఏమిటనంటే నా యందు మనస్సుని నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించేటటువంటి వాడు ఎవడున్నాడో వాడే నాకు బాగా ఇష్టడు, వాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. తర్వాత అన్నీ వదిలేయండి. మనస్సును ఆయన ముందు నిలుపుతున్నావా? శ్రద్ధ ఉందా? నమ్మకం ఉందా? చేస్తే మనం కృష్ణ పార్టీలో చేరిపోయాం అనమాట. లేకపోతే కంసా పార్టీలోకి వెళ్ళిపోతాం మనం. కృష్ణుడి పార్టీలోకి వెళ్ళాలి అని అంటే శ్రద్ధ ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఆఖరి శ్లోకంలో మళ్ళీ అవన్నీ మళ్ళీ ఇంకా డౌట్స్ రాకుండా చక్కగా చెప్పారు. మీరందరూ శ్రద్ధతో ఉన్నారు కనుక మీరందరూ శ్రీకృష్ణ పార్టీ అనమాట. శ్రీకృష్ణ పార్టీ మనందరూ కూడా. శ్రీకృష్ణుడిని మనం ఎప్పుడైతే శరణుజొచ్చామో ఆయన మన క్లేశాలని, కష్టాలని అన్నింటిని కూడా ఆయన నివృత్తి చేస్తారు. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे आत्मसंयमयोगो नाम షష్ఠోధ్యాయః. ఈ విధంగా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే 6 అధ్యాయాలు మనం చక్కగా కవర్ చేయగలిగాం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన, మీ అందరి యొక్క సహకారం వలన. అందుకని మనం అంటే దీన్ని ఏమన్నారంటే షట్కములు అన్నారు. వీటిని షట్కములు అని అంటే 6 ఉంటాయన్నమాట. కర్మ షట్కం అయింది దీంతో. నెక్స్ట్ భక్తి షట్కం వస్తుంది. తర్వాత మనకేమొస్తుంది? జ్ఞాన షట్కం వస్తుంది అనమాట. అంటే కర్మ, భక్తి, జ్ఞానము అనేటటువంటి 3 6 చాప్టర్స్లో ఎంఫసిస్ ఎక్కువ ఇచ్చి చేశారు. జ్ఞానం వేరే చోట కూడా ఉంది, కానీ దీనిలో ఎక్కువగా దాని గురించినటువంటి చర్చింపబడింది కనుక ఈ విధంగా మనం మొట్టమొదటి షట్కాన్ని మనం షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం తోటి చక్కగా మనం అందరం నిర్వహించుకున్నాం. ఇప్పుడు మామూలుగా మనకి శాంతి మంత్రం చెప్పుకొని తర్వాత హారతితోటి మనం మన యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఒక్కసారి హరే రామ్ చెప్పండి మీరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ